ఛత్తీస్గఢ్ గెవరా బొగ్గు గనిని సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గెవరా గని దేశానికే తలమానికమన్నారు. సీఎం పదవి కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టారన్నారు. బీజేపీ నేతలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులే నిజమైన వారియర్స్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఛత్తీస్గఢ్ లోని గెవరా బొగ్గు గనిని సందర్శించారు. ఫస్ట్ మైల్ కనెక్టివిటీతో పర్యావరణ హితంగా జరుగుతున్న బొగ్గు రవాణాను పరిశీలించారు. బ్లాస్ట్ ఫ్రీ సర్ఫేస్ మైనర్ సాంకేతికత ద్వారా జరుగుతున్న బొగ్గు తవ్వకాలను ఆసక్తిగా గమనించారు. కార్మికులు, మహిళా ఉద్యోగులను సత్కరించారు. తర్వాత కార్మికులతో కలిసి భోజనం చేశారు కిషన్ రెడ్డి. ఆక్షన్ के आधार पर कोई राजनीति, कोई परिवारवाद, कोई मित्र उसमें नहीं है। 100% ट्रांसपेरेंस के द्वारा, पारदर्शिता के द्वारा इस कोल माइनिंग एक्टिविटी में हम इस एक्शन कर रहे। ट्रांसपेरेंसी बढ़ाने के लिए कोई भी इसमें गड़बड़ ना हो, इस माइनिंग एक्टिविटी में पूरा 100% हर विषय पर इधर अगर ट्रांसपोर्ट करना है वो भी ओपन एक्शन होगा। इसमें मैं ये वो भी निकालना है, इसमें भी ओपन एक्शन होगा। ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకే రాహుల్ గాంధీ దగ్గర తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ తాకట్టు పెట్టారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గుజరాత్ గడ్డపై మోదీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డిది కాదన్నారు. దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ అన్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలని అన్నారు ఏలేటి. నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద మీరు మాట్లాడారు, ఆ గడ్డను 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని ఎన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడు గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా, నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు విభజన చేస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట గజ్వేల్ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వారం రోజుల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు నాయకులు. లేదంటే తమ ఆందోళనను మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ తో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.